ప్రియమైన దేవుని వల్ల అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే, ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. గడిచిన దినాలంతట్లో నాయన మమ్మల్ని క్షేమంగా కాపాడి ఈ మధ్యాహ్న కాల సమయంలో నాయన నీ పిల్లలతో కలిసి నీ మాటలు వినే భాగ్యాన్ని ప్రసాదించిన నీకు వందనాలు. మొదటి వర్తమానంగా నీ కుమారుడు జయశాల్ గారు మంచి విషయాలు చెప్పాడు. జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యమైన ఆయుష్ని ప్రసాదించండి. నీ కుమారు ద్వారా అనేక సంగతులు నేర్చుకున్న భాగ్యాన్ని ప్రసాదించండి. ఇదిగో నాయన నీ పిల్లలతో నాయన నీ మాటలు నేను పంచుకొనుచుగా నాకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచండి. వింటున్న నీ పిల్లలు వారి యొక్క మనోన్నత వెలిగించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థనకు సమర్పించుకున్నాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు మరి ఓపికతో మరి దేవుని యొక్క మాటలు వినవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక అంశాన్ని మనం ధ్యానించుకోబోతున్నాము. సత్యమునందు ప్రతిష్ఠ చేయటం ఎలా? సత్యమునందు ప్రతిష్ఠ చేయటం ఎలా? ప్రియమైన దేవుని వాళ్ళరా, సత్యము అనగా మనకు దేశిన భాషలో మనం ఆలోచిస్తే అదే బైబిల్ పరభాషలో ఏమండి సత్యము అనగా ఏమిటో బైబిల్ నుండి మనం కొన్ని మాటలు ధ్యానించుకుందాము. ఏమండి ప్రతిష్ఠిత అనే దాని గురించి కూడా మనం ఆలోచిద్దాం. ఇక్కడ రెండు అర్థాలు కనపడుతున్నాయి. ఒకటి సత్యము, రెండు ప్రతిష్ఠ చేయటం. బైబిల్ పరభాషలో ప్రతిష్ఠిత అంటే కాంగ్రిగేషను లేదా డెడికేషను అని అంటారు. అంటే ప్రియమైన దేవుని వల్ల ఒక వ్యక్తిని లేదా ఒక వస్తువును లేదా ఒక ప్రదేశాన్ని సాధారణమైన ఉపయోగము నుండి దాన్ని వేరు చేసి దేవుని సేవ కొరకు లేదా దేవునికి అంకితం చేయటము ఏమండి దీనిని ప్రతిష్ఠిత అంటారు. పరిశుద్ధపరచటం కానీ ఏమండి దేవునికి వేరుపరిచి దేవునికి దగ్గర చేయటం లేదా దేవునికి పవిత్రం చేయటం లేదా దేవునికి స్థాపన చేయటం ప్రతిష్ఠిత అంటారు. మరొక కొన్ని ముఖ్యమైన విషయాలను మీకు పంచుకుంటాను. బైబిల్ పరభాషలో ప్రతిష్ఠిత ముఖ్య అంశాలు ఒకటి అర్థాన్ని చెబుతున్నా మీకు రండి. పవిత్రం చేయటం లేదా దేవునికి అంకితం చేయటం, ప్రత్యేకపరచటం ఏమండి ప్రతిష్ఠ స్థాపన లేదా డెడికేషను అంటారు. యోగ్యమైన వాటిని దేవుని సేవకు అప్పగించటం మనం చూస్తూ ఉన్నాం. వీటి అర్థాలతో కూడుకున్నదే ప్రతిష్ఠిత అంటారు. ఏమండి మొదటగా మీకు ఒక మాటను చూపిస్తాను. ఏంటంటే యాజకుల ప్రతిష్ఠత తెలుసు కదండి. పాత నిబంధన కాలంలో యాజకులను దేవుని సేవకి ప్రతిష్ఠ చేసేవాళ్ళు ఆ కాలంలో. అలాగనే దేవాలయాన్ని కూడా ప్రతిష్ఠ చేసేవాళ్ళు. ఏమండి మరొకటి ఏమిటంటే జీవితాన్ని ప్రతిష్ఠ చేయటం. ప్రియమైన దేవుని వారా, యాకోబు గారు బేతేలులో ఒక రాయిని నిలబెట్టి దేవుని నివాస స్థలముగా ప్రతిష్ఠితగా నిలబెట్టడం మనకు తెలుసు. దీనిని స్థాపించటం అంటాం. బైబిల్లోనికి వెళ్ళి ఒక మాటను చూద్దాం ఈ సమయంలో. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం చూద్దాం ఒకసారి. సత్యమునందు ప్రతిష్ఠ అనేది ఎలా చేయటం అనేది, అసలు సత్యం అంటే ఏమిటి, ప్రతిష్ఠిత అంటే మీకు కొన్ని అర్థాలు మీకు తెలియజేశాను. ఏమండి ఏమని చెప్పాను? దేవుని సేవకు అప్పగించటం, పరిశుద్ధపరచటం, పాపం నుండి దూరం చేయటం, ఏమండి యాజకుల ప్రతిష్ఠిత, దేవాలయం ప్రతిష్ఠిత, ఇలాంటి అర్థాలు మనం చూసాం కదా. సత్యం అంటే ఏమిటో ఇక్కడ యేసుప్రభువు వారు మాట్లాడుతున్నారు. ఒక మాట చదవండి. 17 యోహాను సువార్త 17:17లో సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అంటున్నాడు. చూసారండి, సత్యము అంటే వాక్యము. వాక్యమందు వారిని ప్రతిష్ఠ చేయమంటున్నాడు. ఎవరాలని, ఎవరి గురించి వేడుకుంటున్నాడు ఇక్కడ? యేసుక్రీస్తు వారంటే శిష్యులను గురించి వేడుకుంటున్నాడు. ఎందుకంటే శిష్యులను దేవుడు యేసుక్రీస్తు ప్రతిష్ఠ చేయమంటున్నాడంటే ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆ శిష్యుల ద్వారానే సంఘ స్థాపన అనేది ప్రారంభించబడుతుంది.
అవునండి, పూర్వపు సంఘం మనం చూస్తున్నాం కదండి. యేసుక్రీస్తు ప్రభువారు మరణించి వెళ్ళిపోయిన తర్వాతకి సంఘం అనేది అపోస్తులైన పౌలు గారు, యోహాను గారు, యాకోబు గారు, వీళ్ళు ముగ్గురు ఏమండి స్తంభములుగా కనపడతారు మనకి కదండి. దేవుని యొక్క సేవ కొరకు స్తంభములుగా వీళ్ళు ముగ్గురు మనకి కనపడుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళని సత్యమందు అనగా వాక్యమందు ప్రతిష్ఠిత చేయమని యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుణ్ణి వేడుకుంటున్నాడు. ఈరోజు నిజంగా సత్యమందు లేదా వాక్యమందు ఎంతమందిని నిలబడగలుగుతున్నారో ఆలోచించాలి. వాక్యం అంటే ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఈరోజు దేవుని సన్నిధానికి వెళ్ళి నేను వాక్యం విని వాక్యములో నేను నిలబడాలి, దేవునిలో నేను నిలబడి వాక్యాన్ని బాగా నేర్చుకోవాలనే ఒక ఆలోచన ఎంతమందికి ఉందో ఆలోచించాలి. ఏమంటే అక్కడ ఈశ్వరం మరలా చదువుదాం. సత్యమందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యము. నీ వాక్యము ఏంటిది? సత్యము అంటున్నాడు. ఆ సత్యమందు వారిని ప్రతిష్ఠిత చేయమంటున్నాడు యేసుప్రభువు వారు తండ్రి అయిన దేవుని వేడుకుంటున్నాడు. వాక్యములో నిలబెట్టడం, ప్రతిష్ఠత అంటే నిలవబెట్టడం. ఏమండి, సత్యం అనగా వాక్యము, ప్రతిష్ఠత అంటే నిలవబెట్టడం అంటున్నారు. చాలామంది కూడా చూడండి, ఏమండి విగ్రహ ప్రతిష్ఠత అంటారు, మందిరము ప్రతిష్ఠత అంటారు. అవునండి, అవునా కదా? దేనైనా కానీ ప్రతిష్ఠిత చేయటము అని అంటారు. అంటే దాన్ని ఏం చేస్తున్నారు? నిలవబెడుతున్నారు. ఒకప్పుడు యాజకులను కూడా దేవుని సేవలో ప్రతిష్ఠించడం అంటే నిలవబెట్టడం. వాళ్ళు మాత్రమే సేవలో ఉండాలి, మిగతా వాళ్ళు ఎవరు అర్హులు కాదు, యాజకులైన వాళ్ళే. ఈ యాజకత్వం చేసేవాళ్ళు మాత్రమే దేవుని మందిరానికి వెళ్ళి వాక్యాన్ని బోధించేవాళ్ళు. దేవుని సమాజాన్ని దేవుని వైపు మళ్లించాలన్నా కానీ, వారి యొక్క పాపాలను కడగబడాలంటే బలి ఇవ్వాలన్నా కానీ యాజకులు కంపల్సరిగా ఉండాలి. అందుకనే దేవునికి యాజకులను నియమించుకున్నాడు. ఒకనాడు యాజకులుగా వాళ్ళని నియమించుకున్నాడు. మరి ఈరోజు యాజకులుగాను పరిశుద్ధ జనముగాను ఎవరిని దేవుడు నియమించుకున్నాడంటే క్రైస్తవులైన మనలను దేవుడు నియమించుకున్నాడు. మనల్ని తన వాక్యము కొరకు, సేవ కొరకు ప్రతిష్ఠించుకున్నాడు. మనల్ని నిలవబెట్టుకున్నాడు దేవుడు తన సన్నిధానం ద్వారాగా. మరి మనం నిజంగా వాక్యంలో నిలబడుతున్నామా? దేవుని మందిరంలో నిలబడి దేవుని మాటలు విని అనేకులను మనం పంచుకుంటున్నామా అనేది ఆలోచించాలి. ఒకసారి అదే యోహాను సువార్త 8వ అధ్యాయం 40వ వచనం చూద్దాం. ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయం 40వ వచనంలో చూడండి. అక్కడ ఏమంటున్నా? యేసు ప్రభువారు దేవుని వలన వినిన సత్యము. చూసారండి, దేవుని వలన వినే మాటలు ఏయో అదే సత్యము అంటున్నాడు. మీతో చెప్పిన వాడినైనా నన్ను మీరిప్పుడు వెతుకుచున్నారు అన్నాడు. దేవుడి మాటలే సత్యము. సత్యానికి మీనింగు, సత్యానికి అర్థం, సత్యానికి పర్యాపదం ఏంటంటే దేవుడి మాటలే సత్యము అంటున్నాడు. దేవుని మాటలే వాక్యము. అలాంటి మాటలు చెబుతుంటే యేసుక్రీస్తుని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రియమైన దేవుని వలన దేవుడి మాటలు చెప్తే చంపుతారా? అంటే ఈ ప్రపంచం దేవుడి మాటలు చెప్తే సహించుకోలేవదు, భరించలేవదు. దేవుడి మాటలు సత్యమైనవి. బైబిల్లో ఎలాంటి మాటలు రాయబడ్డా అవి ఉన్నట్టు చెప్పటమే సత్యము. ఆ సత్యాన్ని చెబితే మనుషులు ఓర్చుకోలేవరు. ఎందుకంటే తమ యొక్క పాపపు జీవితాన్ని కడుక్కోండి, మందు బంజాయి తాగడం అని చెబితే వాడికి నచ్చదు. వ్యభిచారం చేయటం మానేయాలి అని చెబితే నచ్చదు. దొంగతనం చేయటం మానేయండి అని చెబితే నచ్చదు. అంటే దేవుడి మాటలు చెప్పి మార్చడం ఈ సమాజానికి నచ్చదు. కాబట్టి ఇప్పుడు మేము దేవుని సత్యం అంటే దేవుని మాటలే సత్యము, దేవుడి మాటలే నిజం అనేది, దేవుడి మాటలే వాక్యముగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. మరొక మాటను చూస్తే సమయంలో అదే యోహాను సువార్త 17వ అధ్యాయం
19వ వచనం చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 17వ అధ్యాయం 19వ వచనం చూడండి ఒకసారి. వారును సత్యమందు, ఆ వాక్యమందు, ఎవరిని అంటే శిష్యుల గురించి చెబుతున్నాడు. వారిని సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను నేను ప్రతిష్ఠ చేసుకుంటున్నాను. చూసారండి, వాళ్ళని నిలబెట్టడానికి ఏనేం చేస్తున్నాడు? దేవునికి అంకితం అయిపోతున్నాడు. ప్రతిష్ఠ చేయటం అంటే దేవునికి అంకితం చేయటం. ఈరోజు దేవునికి మనల్ని మనం అంకితం చేసుకుంటున్నామా? ఒక వ్యక్తి తన భార్యకి అంకితం చేస్తున్నాడు, మరొక వ్యక్తి తన పిల్లలకి తన దేహాన్ని, తన శరీరాన్ని అంకితం చేసుకుంటున్నాడు. ఈరోజు దేవుని కొరకు ఎవరు అంకితం అయిపోతున్నారు? ఎవరు ప్రతిష్ఠ చేసుకుంటున్నారు? ఆలోచించాలి ప్రియమైన దేవుని వల్ల. ఏమంటే మరలా చదువు ఆ మాట 17-19లో. వారు అనగా శిష్యులు సత్యమందు ప్రతిష్ఠిత చేయబడిన, నిలబడినట్లు వారి కొరకు నన్ను నేను నీకు అంకితం చేసుకుంటున్నాను అంటున్నాడు. ప్రియమ దేవుని వల్ల ఒక సేవకుడుగా యేసుక్రీస్తు దేవుడికి ప్రతిష్ఠన చేసుకుంటున్నాడు. ఈరోజు సేవకులైన వాళ్ళు దేవుని సేవకి అంకితం చేసుకుంటున్నారు వాళ్ళ జీవితాన్ని. ప్రియమైన దేవుని వల్ల లేదండి. ఒక సేవకుడు సేవలోకి వస్తున్నాడంటే తాను బాగుపడటానికి, తాను సంపాదించుకోవడానికి, తాను ఏదో చేద్దామనే ఆలోచనతో ఏమండి బైబిల్ని పట్టుకొని సేవ చేస్తున్నానని ఒక ఉద్దేశంతో దేవునిలోకి వస్తున్నారు, కానీ తన జీవితాన్ని అంకితం చేసుకుంటున్నారా? ఒక పౌలు గారు దేవుని సేవకి తనను తాను అంకితం చేసుకున్నాడు. ఏ విధంగా అంకితం చేసుకున్నాడు తెలుసా? నిజంగా తనకున్న ఆస్తిని కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. మరి ఈరోజు సేవకులు తమ ఆస్తిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నారా? ఆస్తిని కూడబెట్టుకుంటున్నారా? ఒకసారి ఆలోచించాలి ప్రియమైన దేవుని వలన. అంకితం చేసుకోవాలి అంటున్నాడు. దేవుని సేవలో నిలబడాలి. ఈరోజు మనుషులు దేవునిలో నిలబడటానికి ప్రయత్నం చేయట్లేదు. ఏదో కొంతకాలం దేవుడి దగ్గరకు వచ్చి ఆ మాటలు విని మరలా లోకంలో కలిసిపోతున్నారే కానీ దేవుళ్ళు నిలబడుతున్నారా? నిలబడలేని పరిస్థితి. ప్రియమైన దేవుని వల్ల దేవుడి మాటలు అంటే ఎంత భయముతో, భక్తితో నేర్చుకోవాలండి. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 12వ మొదటి వచనంలో ఏమంటాడు అపోస్తలుడైన పౌలు గారు? ప్రియమైన దేవుని వల్ల ఒకసారి చదువుదాం. 12వ అధ్యాయం మొదటి నుంచి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకోవటమే ప్రతిష్ఠ చేయటం. సజీవ యాగంగా అనగా బ్రతికుండగానే నిన్ను నీవు ఏం చేయాలి? ఆయనకి అప్పగించుకోవాలి అంటున్నాడు. ఆయన కొరకు నువ్వు నిన్ను ఏం చేయాలి? సమర్పించుకోవాలి. ఈరోజు ఎవరు సమర్పించుకుంటున్నారు? కానుకలు సమర్పించుకుంటున్నారు. ఏమండి, ఒక ధనవంతుడు తాను అడ్డదారిలోనికి వెళ్ళి కోట్లు సంపాదించుకొని తన పాపాలు కడగబడాలని 1 కోటి రూపాయలు దేవునికి ఏం చేసుకుంటున్నాడు? సమర్పించుకుంటున్నాడు. అలా 1 కోటి రూపాయలు సమర్పించుకుంటే తన పాపాలు పోతాయా? కడగబడతాయా? చెప్పండి ప్రియమైన దేవుని వలన. అలా కాదు. నిన్ను నీవు దేవునికి ప్రతిష్ఠ చేసుకోవాలి. నిన్ను నీవు దేవునికి అంకితం చేసుకోవాలి. అలా చేయాలంటే నువ్వేం చేయాలి? ఏమంటున్నాడు అక్కడ? మళ్ళా చదువు. రోమిలికి రాసిన పత్రిక 12వ మొదటి నుంచి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలంగా ఉండాలి. మనకి అనుకూలంగా కాదు, నీకు నచ్చినట్టుగా దేవునికి ఏదో భక్తి చేయటం కాదు, నీకు నచ్చినట్టుగా దేవునికి పాటలు పాడటం కాదు. చాలామంది పాటలు చూడండి ఎట్లా పాడతారో. ఏమండి, నాయన్నీ నీకే దేవా అంటాడు, కానీ ఏమి ఇయ్యడు. ఏమండి, విస్తారమైన నదులు అంటాడు. ఏమండి, విస్తారమైన తైలం కదండి, విస్తారమైన తైలం ఇయ్యాలతారండి. ప్రియమైన దేవుని వలన పాటలో కూడా దేవునికి నచ్చిన విధంగా ఉండదండి. తైలం 100 రూపాయలు పెట్టి దేవునికి ఇవ్వలేతరా? ప్రియమైన దేవుని వలన పాటల్లో కూడా వాస్తవం లేని పాటలే ఉన్నాయి. నా జ్యేష్ఠ కుమారుని నీకే అంటాడు. ఓన్లీ పాటలను మాత్రమే, కానీ కుమారుని సేవకిస్తారా? ప్రియమైన దేవుని వలన ఎవరు ఇవ్వరని ఏమంటండి అక్కడ. కాబట్టి సహోదరులారా, చదువు.
పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకొనుడని దేవుని యొక్క వాత్సల్యమును బట్టి బతిమాలుకుంటున్నాడు. అపోస్తులైన పౌలు గారు రోమలో ఉన్న సంఘాన్ని ఉద్దేశిస్తూ బతిమాలుకుంటున్నాడు. అయ్యా నాయనా, మీ శరీరాన్ని, మీ దేహాన్ని దేవునికి అంకితం చేయండి అని బతిమిలాడుకుంటున్నాడండి. ప్రియమైన దేవుని వలన ఆలోచించాలి. బతిమిలాడాల్సి వచ్చే పరిస్థితి ఆనాడున్న సంఘంలో కనబడుతుంది. ఈరోజు కూడా చూడండి, ప్రార్థనకి రండి అని బతిమిలాడుకునే పరిస్థితి కనబడుతుంది. ప్రార్థనకి రావాలనే ఇష్టం లేదా మీకు? ఒక సినిమాకి పోవాలనే బతిలాడుతున్నారు ఎవరైనా? ఒక షాపింగ్కి పోవాలంటే నిన్ను బతిలాడాలా? ప్రియమైన దేవుని వల్ల లేదు కదండి. షాపింగ్ పోదాం రండి అంటే ఎగేసుకొని పోతారు. ఒక ఫంక్షన్కి రామ్మా అంటే ఎగేసుకొని వెళ్తుంటారు. కానీ దేవుని సన్నిధానికి రాండి అంటే బతిలాడాలి పరిస్థితి. ప్రియమైన దేవుని వల్ల దేవునికి మనల్ని మనం ఏం చేయాలంటే అంకితం చేసుకోవాలి. ఇంకేమంటున్నాడు నెక్స్ట్? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమైన ఏదో, దేవునికి అనుకూలమైనది ఏదో, సంపూర్ణతను ఉన్న దేవుని ఇష్టమేదో మీరు పరీక్షించి తెలుసుకొనున్నట్లు నా మనసు మారి నూతనం అవుతుందంట. మనసు మారాలి అంటున్నాడు. ఈరోజు మనుషుల యొక్క మనసు మారిపోతుందా అంటే మారట్లేదు. ప్రియమైన దేవుని వల్ల నిజంగా చాలామంది వారి యొక్క మనసును మార్చుకోవట్లేదండి. ఎన్ని మాటలు చెప్పినా కానీ అదే బ్రతుకు. ఎలాంటి బ్రతుకు? పాత బ్రతుకే. అబద్ధాలు, మోసాలు, బూతు మాటలు, వ్యభిచారపు ఆలోచన, తప్పుడు చూపు ఆలోచన, ఇలాంటివి ఉంటే దేవునికి నువ్వు ఎలా ప్రతిష్ఠించబడతావు? నిన్ను నీవు దేవునికి ఎలా అంకితం చేసుకోలేస్తావు? చెప్పండి ప్రియమైన దేవుని వారు, ఒకసారి ఆలోచించండి. ఏమండి, నిజంగా దేవునికి మన మనసును అప్పగించుకుంటున్నా, మన దేహాన్ని దేవునికి ఇస్తున్నామా, మన శరీరాన్ని దేవునికి అంకితం చేయగలుగుతున్నామా అంటే లేదని చెప్పవచ్చు. చూడండి, మరొక మాటను చూద్దాం. ఈ సమయంలో సమూయేలు గారు రాసిన మొదటి పత్రిక, సమూయేలు గ్రంథము మొదటి గ్రంథము 7వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు? పాత నిబంధన గ్రంథంలో సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథము 7వ అధ్యాయం 28వ వచనం. 7వ అధ్యాయము మొదటి సమూయేలు లేదా? సరే, ఈ సమయంలో ఎపిసిలకు రాసిన పత్రిక చూద్దాం. ఎపిసిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20 వచనం నుంచి 21 వరకు చూద్దాం. 20వ వచనం నుంచి 21. ఎపిసిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నట్టుగానే నా యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కాదంటున్నాడు. ఏమంటున్నాడండి అక్కడ? మళ్ళొకసారి చదివితే ప్రియమైన దేవుని వలన ఎపిసిలకు రాసిన పత్రికలో మళ్ళొకసారి చూద్దాం, బైబిల్ తీద్దాం ఒకసారి. ఎపిసిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనంలో ఏమంటున్నాడు అక్కడ అపోస్తలుడైన పౌలు గారు? అయితే మీరు యేసుక్రీస్తుని గురించి విని ఆయన యందలి సత్యం అంటే సత్యము ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తున్నారు. ఇలా చెప్పండి, సత్యము ఉన్నది ఉన్నట్టు చెప్పట్లా, బైబిల్లో ఉన్నది ఉన్నట్టు చెప్పట్లా, బైబిల్లో లేనట్టుగా చెబుతున్నారు. ఏమంటే ఈరోజు చూడండి, రోగాలు తీర్థము రండి అని చెబుతున్నాడు అంటే అది బైబిల్లో ఉందా? అది ఒకప్పుడు ఉంది, కానీ ఇప్పుడు లేదు. బైబిల్ సంపూర్ణం కానప్పుడు రోగాలు తీసే అవకాశం ఉంది, కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదు. అందుకే ఏమంటున్నాడు అక్కడ? చదువు. సత్యము ఉన్నదన్నట్టుగా ఆయన యందు ఉపదేశింపబడిన వారే ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకోవట్లేదు. క్రీస్తు అనగా వాక్యాన్ని నేర్చుకోలేకపోతున్నారు. ఈరోజు దేవుని సన్నిధానికి వచ్చి వాక్యాన్ని నేర్చుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రియమైన దేవుని వలన? నిజంగా వాక్యాన్ని నేర్చుకొని ఆ వాక్యం ప్రకారంగా బ్రతకాలనే ఆలోచన మనుషులలో ఉందా? లేదు. చూడండి, ఇప్పుడు ఇందాక మొదటి సమయాలు అని చెప్పాను కదా, రెండో సమయాలు చూద్దాం. 2వ సమయాలు గ్రంథము
7:28 రెండో సమూయేలు గ్రంథము 7:28 చూద్దాం. 28 రెండో సమూయేలు గ్రంథం. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయమని నీవు నీ దాసుడినైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము అంటున్నాడు. సత్యం అంటే ఏమిటి? నీ మాటే సత్యము. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధంలో ఉండినట్లు దానిని ఆశీర్వదించుము అన్నాడు. ప్రియమైన దేవుని వలన దేవుని సన్నిధానంలో నిత్యం ఉండినట్లుగా ఆశీర్వదించమని కోరుకుంటున్నాడు. నీ మాటలే సత్యము అంటున్నాడు. దేవుడి మాటలే నిజమండి. ప్రియమైన దేవుని వలన సత్యానికి డెఫినేషన్ ఏంటంటే దేవుడి మాటే. అక్కడ ఏమంటున్నాడు? యెహోవా నా ప్రభువా, మేలు దయచేయదు అని నీవు నీ దాసుడువైన నాకు సెలవిచ్చుచున్నావే. ఏమండి? మేలు దయచేయమని కోరుకుంటున్నాడు దాసుడు. దేవుని దాసుడు మేలు దయచేయమని కోరుకుంటూ నీ ఆశీర్వాదం అక్కడ కాదు, మేలు కనిచి యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదమునంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక. నీ సన్నిధానంలో నిత్యము ఆశీర్వదింపబడాలి అంటే ఆశీర్వాదం అంటే ఏమిటి? దేవుని మాటే ఆశీర్వాదంగా పొందుకోవటం. ఆ మాటలు మన హృదయములో నింపుకోవటం ఆశీర్వదించడం. కానీ ఈరోజు ఆశీర్వాదం ఏమని చెప్తున్నారు? నీ కుటుంబం వర్ధిల్లాలని ఆశీర్వదిస్తారు. నీ ఆస్తి నీ సంపద అంతా వర్ధిల్లాలని ఆశీర్వదిస్తున్నారు. కానీ దేవుడి మాటే ఆశీర్వాదముగా కోరుకుంటున్న భక్తులు మనకి బైబిల్ గ్రంథంలో కనపడుతున్నారు. దేవుడి మాటే సత్యము, దేవుడి మాటే అంకితం చేసుకోవడం. ఆ మాటలు నేర్చుకొని మన జీవితంలో నిజంగా దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికితే మనం ఆశీర్వదించబడతాము. ఎలాంటి ఆశీర్వాదం అంటే వాక్యం అనే ఆశీర్వాదము. ఆ వాక్యం అనే ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటే భూమి మీద మనం గొప్పగా కనబడతాం. కాబట్టి ప్రియమైన దేవుని అలా కోరుకుంటున్నారు ఎవరైనా? ఒకసారి తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం నుంచి చూడండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2 తిమోతి 2వ అధ్యాయం 24వ వచనం. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 24 నుంచి చదువుదాం. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడే వారికి మారు మనసును దయచేసినట్లున్నాడు. సత్యం అనగా దేవుడి మాట. ఆ మాటల కొరకు ఎదురాడాలి. నువ్వు ఎదురాడటం అంటే నేను వినాలి, నేర్చుకోవాలి, నేను మారాలి, బ్రతకాలనే ఆలోచన నీలో పుడితే దేవుడు ఏం చేస్తున్నట్టున్నాడు? ఏమంటున్నాడు అక్కడ? ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకుందరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికంతో శిక్షించుచున్నాడు. చూసారా ప్రియమైన దేవుని అలరా, దేవుడి మాటలే సత్యము. ఆ మాటలు, ఆ సత్యాన్ని నువ్వు కావాలని కోరుకోవాలి. ఈరోజు ఎంతమంది కోరుకున్నారు దేవుడి మాటలు కావాలని? ప్రియమైన దేవుని వలన దేవుడి మాటలు ఎక్కడ వినబడుతున్నాయో అక్కడికి వెళ్ళాలని ఆలోచన పుట్టాలి. ఏమండి? మరి నిన్నగాక మొన్న ఏమండి తమ్ముడు సుధాకరు, అలాగనే వంశీ, మరొకరు ఎవరంటే రవి, వాళ్ళతో పాటు నేను కూడా ఎక్కడికి వెళ్ళామో తెలుసా? దేవుని యొక్క మాటలు వినడానికి నేర్చుకోవడానికి వేపల్ సింగారం అనే గ్రామానికి వెళ్ళాము. ఏమంటే ఇక్కడి నుంచి కనీసం మాకైతే ఇక్కడి నుంచి చెరుమారు నుంచి 30 కిలోమీటర్లు, అదే ఖమ్మం నుంచి అయితే 60 కిలోమీటర్లు. నిజంగా ఎంత ఆసక్తి అండి! దేవుడి మాటలు వినాలనే ఎదురాడమంటున్నాడు. అదే అంటున్నాడు. ఏమంటున్నాడు? మళ్ళీ చదువుదా మాటని.
సత్యము విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై. అనుభవ జ్ఞానం రావాలంటే ఎక్కడ సత్యము బోధించబడుతుందో అక్కడికి వెళ్ళాలి. రాత్రి కూడా అదే వెళ్ళాము. ఎక్కడికి? ముద్దుకొండ వెళ్ళాము. సత్యములో అనుభవం కావాలి మాకు. అనుభవం కావాలంటే ఎక్కడ సభ జరుగుతుందో అక్కడికి వెళ్ళి వింటేనే నీకు అనుభవం పెరుగుతుంది. వినకుండా సత్యంలో నీకు అనుభవం వస్తుందా? ఇప్పుడు మేము దేవుని ఆలోచించండి. ఒక పనిలో అనుభవం రావాలంటే, ఒక సుతారు పనిలో అనుభవం రావాలన్నా కానీ, ఒక సెంటరింగ్ పనిలో అనుభవం రావాలన్నా కానీ, ఏమండి ఒక సున్నం వేసే దాంట్లో అనుభవం రావాలన్నా కానీ నువ్వేం చేయాలి? అక్కడికి వెళ్ళి నేర్చుకోవాలి. కళ్ళతో నువ్వు చూడాలి. అలా చూస్తేనే గోడ ఎలా కడతావో నేర్చుకుంటావు, సెంటరింగ్ ఎలా కొట్టాలో బిల్డింగ్ నేర్చుకుంటావు, సున్నం ఇంటికి ఎలా వేయాలో నువ్వు నేర్చుకోగలుగుతావు. అంటే నువ్వు వెళ్ళకోకుండా చూడకోకుండా ఉంటే నువ్వు ఎలా నేర్చుకోగలుగుతావు? అలాగే దేవుని యొక్క మాటలు అదే ఏమన్నాడు? సత్య విషయమైన అనుభవ జ్ఞానము. చదవాలి ఆ మాట. 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసును దయచేస్తున్నాడు. నీకు మారు మనసు రావాలంటే నీకు సత్యమైన అనుభవ జ్ఞానం కావాలి. అనుభవ జ్ఞానం ఉంటే నీకు మారు మనసు వస్తుంది. దేవుడి మాటలు ఏదో ఒక ఆదివారం వచ్చి వినిపోతే నీకు మారు మనసు రాదు. ఎలా వస్తుంది చెప్పండి? వారం నుండి ఇంటికాడే ఉండిపోతావు కదా, వారం నుంచి పాపాలు పడిపోలేదా? ఆ పాపాలన్నీ కనకబడాలి అంటే ఇదిగో సత్యం అనేది నీ హృదయంలోనికి రావాలి. అందుకనే 1 తిమోతి పత్రికలు కూడా అదే చెబుతున్నాడు. చూడండి, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో 3వ వచనం. 1 తిమోతి పత్రిక, ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యం అనగా దేవుడి మాటలు గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడండి. ప్రియమైన దేవుని వలన దేవుడు మనుషుల ఇష్టంలో ఏం కోరుకుంటున్నాడు, ఏం ఇష్టపడుతున్నాడు నీ విషయంలో అంటే ఇదిగో అనుభవ జ్ఞానం రావాలి నీకు. బైబిల్ అంతా అనుభవంగా పొందుకోవాలి అంటున్నాడు. బైబిల్లో అనుభవ జ్ఞానం ఎంతమందికి ఉంది చెప్పండి? ఈరోజు ఎవరు సువార్త చెప్పినా వారికి నచ్చినట్టుగా చెబుతున్నారు. దేవునికి నచ్చినట్టుగా ఎవరు బోధిస్తున్నారండి? ఏదో 4 మాటలు చెబుతున్నాడు కానీ అవి దేవుడికి నచ్చుతున్నాయవా లేదని ఆలోచించట్లా. మనుషులకు నచ్చే విధంగా చెబుతున్నారు. మనుషులను ఆనందపెట్టే బోధ చేస్తున్నారు. అందుకనే ఏమంటే అపోస్తుల కార్యంలో పేతురు గారు, యోహాను గారు సువార్త చేస్తున్నారు కదండి. వాళ్ళ ఆటలో చూడండి, ఒక మాట చూద్దాం. మీకు ఒక మాట చూపిస్తే ఈ సమయంలో ముగింపులోకి వేద్దాం. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 19వ వచనంలో ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యాలయము 4వ అధ్యాయం 19వ వచనంలో చూడండి. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమేనా? మీరే చెప్పండి. మేము కన్నవాడిని విన్నవాడిని చెప్పక ఉండలేమని వాటికి ఉత్తరం ఇచ్చిరి. ప్రజలందరూ జరిగిన దాని గురించి దేవుని మహిమపరిచిరి కనుక సభవారు వాళ్ళకి భయపడ్డారు. చూసారండి, సభ ఎవరైతే సభ ఏర్పాటు చేసి ఈ అపోస్తులైన పేతురు గారిని యోహాను గారిని బెదిరించాలి. ఏమనంటే మీరు ఈ నామాన్ని, ఏ నామాన్ని? యేసు అనే నామాన్ని ప్రజల మధ్యలో ఎంత మాత్రం బోధింపకూడదనే ఒక భయం అనేది వాళ్ళలో పుట్టించాలని వాళ్ళు సభను ఏర్పాటు చేస్తే వాళ్ళు ఏం చేశారు? ఏం మాట్లాడుతున్నారో తెలుసా? దేవుడి మాటలు వినుట కంటే మీ మాట వినుట న్యాయమా? మీరే చెప్పండి. దేవుడి మాటలే కదా మేము విన్నాము. యేసుక్రీస్తుతో పాటు 3.5 సంవత్సరాలు మేము విన్నాము కదా, కళ్ళతో మేము చూసాము. ఆయన చేసిన ఎన్నో అద్భుతాలు చూసాము. ఆయన చెప్పిన ఎన్నో మాటలు మా చెవులారా విన్నాము. కాబట్టి ఆ విన్న మాటలు చెప్పాలనే ఒక ఆలోచన అనేది ఏమండి కలగాలని చెబుతున్నాడు ఇక్కడ. ఎవరు? పేతురు గారు. నిజంగా ప్రియమైన దేవుని వలన మనకి ఆ నిజంగా దేవుడి మాటలు అనుభవంతో నేర్చుకుంటున్నామా? ఆలోచించండి ఒకసారి. చివరికి ఒక మాటను చూపిస్తాను ఈ సమయంలో. నిర్గమకాండం 40వ అధ్యాయం 13వ వచనం. నిర్గమకాండం 40వ అధ్యాయం 13వ వచనంలో ఇక్కడ చూడండి ఒక మాట. 13వ వచనం.
నిర్గమకాండము. అహరోను నాకు యాజకుడగునట్లు అతనికి ప్రతిష్ఠిత అనే వస్త్రములను ధరింపజేసి అతనికి అభిషేకం చేసి. చూసారండి, ప్రతిష్ఠ అంతా అది అన్నమాట అర్థం. ఏమంటున్నాడు అక్కడ? ఒక్కొక్కటి చదువుదాం. అహరోను అనే నాకు యాజకుడుగా, నాకు సేవకుడుగా, సేవ చేసేవాడిగా అతనికి ఏం చేయమంటున్నాడు? ప్రతిష్ఠిత చేసే ఒక వస్త్రం ఉంటుంది వాళ్ళకి, ప్రత్యేకమైన వస్త్రాన్ని వాళ్ళకి ధరింపచేసి వాళ్ళు ఏం చేయాలంటే దేవునికి అంకితం చేయటం, అతనికి అభిషేకం చేయటం. దేంతో అభిషేకం చేసే తెలుసా? నూనెతో అభిషేకం చేసేవాళ్ళు. అప్పుడు ప్రతిష్ఠ చేయటం అంటారు, నిలబెట్టడం. ఇక అతడు తప్ప వేరే వాళ్ళు ఎవ్వరు కూడా దేవునికి సేవ చేసే అవకాశం లేదు. కానీ ఈరోజు కూడా దేవునికి సేవ చేసే అవకాశం ఎవరికి ఉందంటే అనుభవ జ్ఞానం ఉన్న వాళ్ళు మాత్రమే దేవుని సేవ చేసే అవకాశం ఉంది. మరి మాకు అవకాశం లేదా అండి? మాకు అనుభవ జ్ఞానం లేకపోయినా దేవుని మాటలు చెప్పే అవకాశం లేదంటే మీరు చెప్పవచ్చు. మీకున్న కోణంలో మీరు నేర్చుకున్న ఆ విధానాన్ని బట్టి మీరు కూడా చెప్పవచ్చు. కానీ సేవ చేసే వాళ్ళు ఎవరంటే, సేవకులు ఎవరంటే అనుభవ జ్ఞానం ఉన్న వాళ్ళు మాత్రమే. ఏమంటాడు అక్కడ? మరలా చదివి ముగిద్దాం. చదువు. అహరోను నాకు యాజకుడుగా, సేవకుడుగా అగునట్లు అతనికి ప్రతిష్ఠ వస్త్రమును ధరింపజేసి అతనికి అభిషేకం చేసి అతన్ని ప్రతిష్ఠ చేయమంటున్నాడు. అభిషేకం చేయాలంటున్నాడు. కొన్ని క్వాలిఫికేషన్లు చెబుతున్నాడు. ఆ కాలంలో, పాత నిబంధన కాలంలో. ఈ కాలంలో ఏంటంటే అనుభవ జ్ఞానం ఉండాలి. బైబిల్ అంతా నేర్చుకొని సేవ చేసే అవకాశము ఈరోజు సేవకులను బట్టి వాళ్ళు పొందుకుంటున్నారంటే లేదని చెప్పవచ్చు. కాబట్టి ప్రియమైన దేవుని వలన సత్యమందు ప్రతిష్ఠిత చేయటం అంటే ఏమిటి? సత్యం అనగా వాక్యము. ప్రతిష్ఠిత చేయటం అంటే నిలవబెట్టడం, సత్యమందు వారిని నిలవబెట్టడం. మరి ఈరోజు దేవుని సంఘాలు ఎంతమందిని నిలబెడుతున్నారు చెప్పండి? దేవుని సేవ కొరకు నిలబెడుతున్నారా? ఆ సంఘం అనే పేరుతో అడ్డు పెట్టుకొని ధనాన్ని సంపాదించుకుంటున్నారా? మనం ఆలోచించాలి. ప్రియమైన దేవుని వలన దేవునికి ఈ సంఘాన్ని అంకితం చేయాలండి. అంకితం చేసే విధంగా, అనుభవ జ్ఞానం వారికి వచ్చే విధంగా సేవకుడు వాళ్ళని ఏం చేయాలి? పురికొలపాలి. కాబట్టి ప్రేమ దేవుని సమయంలో ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవా, నీ కొందరు స్తోత్రాలు తండ్రి. మరి ఇప్పటి వరకు నీ పిల్లలకు కొన్ని మాటలు తెలియజేసింది ఆయన. నేర్చుకున్న మాటలను నీ పిల్లలు తమ హృదయంలో ఫలింపజేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రార్థనకు సమర్పించుకున్నాం తండ్రి. ఆమేన్.